దేశంలోని ప్రధాన శక్తి ఆలయాల్లో ఒకటైన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 3 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయక్, సంబంధిత అధికారులు, పండితులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఈ కుంభాభిషేక మహోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటారని, భారీగా ప్రజలు తరలివస్తారనే అంచనాలు ఉండటంతో అధికారులు, పండితులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు వేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి 12 ఏళ్లకొకసారి ద్వాదశ వర్ష నియమం ప్రకారం ఆలయంలోని దైవిక శక్తిని పునరుద్ధరించడానికి కుంభాభిషేకం నిర్వహించడం శాస్త్రోక్తకమని పండితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయక్, సంబంధిత అధికారులు, పండితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీగా జరుగుతున్న ఈ క్రతువులో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా శాస్త్రోక్తంగా జరిపించే దిశగా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం, దుర్గగుడి బోర్డు, అంతేకాకుండా దుర్గగుడి ఈవో అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. దేశ విదేశాల నుంచి వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఎటువంటి లోటుపాట్లు లేని ఏర్పాట్లు చేయబోతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవాలని కోరుకుంటూ అందరం కూడా ఇవాళ సమీక్షించి ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా మీ అందరికీ ఎప్పటికప్పుడు మనం చూసాం. విజయవాడ జిల్లా అధికారులు కానీ, దేవాదాయ అధికారులు కానీ, మొన్న విజయవాడ దసరా ఉత్సవాలప్పుడు కానీ, తర్వాత జరిగిన అనేక కార్యక్రమాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ కాని నుంచి ఏది కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు ఫ్యూచర్లో మనకు 2028 సంవత్సరంలో మనకు పుష్కరాలు వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ హోల్డింగ్ ఏరియాస్ గురించి భక్తుల్ని ఒక దగ్గర ఉంచాలంటే ఎలాగా అనేది చాలా ఆలోచిస్తున్నాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని చేసి దాని మీద మనము సమీక్ష జరపాలి. కంటిన్యూస్గా ఈ రివ్యూ జరుగుతుండాలి. సెక్యూరిటీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులుగా పెద్దపీట మనం ఎప్పుడు అనుకుంటుంటామో అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం టెంపుల్లో జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఒకటే, మీరు ఎంత భక్తిభావంతో వస్తారో సో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో మీరు పాల్గొని
ఖచ్చితంగా మీరు ఆ సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వెనక వెళ్ళొచ్చు. వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి, మీకు క్యూ లైన్ అయితేనేంటి, ఇక్కడ ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ అయితేనేంటి, లేదా పిల్లలకి అలాగే వృద్ధులకి కావాల్సిన ఫెసిలిటీ అయితేనేంటి, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేస్తాము. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక్క రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాము. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి మన జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంటే దాన్ని తట్టుకోలేక వైసీపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికే సాక్షి మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డు, నెయ్యి కల్తీపై విచారణలో నిజాలు బయటపడ్డాయని, నిజం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయిన పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా మెచ్చే రాజధాని పూర్తవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ అభివృద్ధిని, కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులు అబద్ధాలని మాదే పేపరు, మాదే టీవీ అనే ఉద్దేశంతో సాక్షి టీవీ ఛానల్స్ ఉపయోగించుకుని అబద్ధాలు ప్రచారం చేయటం నిజంగా సిగ్గులేనితనం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ప్రత్యేకంగా ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందనేది నిర్వివాదాంశం. ఈ రాష్ట్రంలో ఆఖరికి చిన్న పిల్లవాడికి కూడా అనుమానం లేని తేలిపోయిన విషయం. ఘోరంగా పాల నుంచి నెయ్యి తయారు చేస్తారనే విషయం నుంచి పామాయిల్ నుంచి కూడా నెయ్యి తయారు చేయొచ్చు, కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేయొచ్చు అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చిన ఘనా పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ విషయం సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం వేసిన సిట్ నిగ్గు తేల్చింది, సిబిఐ కూడా. అయినా కూడా అరే పాపం జరిగింది అనే పాప భీతి లేకోకుండా రోజు అబద్ధాలు ప్రచారం చేయటానికి, ఎదురుదాడి చేయటానికి ప్రయత్నం చేయటం. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా ఉండే ముఖ్య నాయకులకి హిందూ సాంప్రదాయాలన్నా కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ కనీసమైన భక్తిభావం కూడా లేకపోవటమే కారణం అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా కోట్లాది మంది ప్రజల నమ్మకం మీద కూడా గౌరవం లేదు వైసీపీ నాయకులకి, ముఖ్య నాయకులకి. అందుకనే ఈ విషయాన్ని ఒక రాజకీయంగా తీసుకెళ్తున్నారు తప్పితే జరిగిన తప్పుని సరిచేయాలనే ఆలోచన కానివ్వండి, తప్పు జరిగిందనే భావన లేకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద పడి మాట్లాడతాం చాలా సిగ్గు చేయటం చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అసెంబ్లీకి రారు, అసెంబ్లీ జరుగుతూ ఉంది, నిజంగా నీకు ఈ లడ్డు మీద కానివ్వండి, లేదు బడ్జెట్ మీద కానివ్వండి, లేదు రాష్ట్రంలో జరుగుతున్న మీరు అనుకుంటున్న సమస్యల మీద కానీ ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ నమ్మకం కానీ ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీ గళం విప్పి మీ వాదన వినిపించేవాళ్ళు. మీరు చెప్పేది అబద్ధాలు కాబట్టి, మీరు చెప్పే వాటి మీద మీకే నమ్మకం లేదు కాబట్టి మీరు తాడేపల్లిని ఒక సెంటర్గా చేసుకుని ట్విట్టర్ మీది, ఆఫీస్ మాది, పేపర్ మాది, ఛానల్ మాది, మమ్మల్ని ఎవడు ఆపుతాడు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. నా ఉద్దేశం అయితే రేపు మీరు అసలు రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకి, పార్లమెంట్ స్థానాలకి పోటీ చేస్తారని నేను భావిస్తలా. మీరు తాడేపల్లి ఆఫీసులో కుర్చీల కోసమే పోటీ పడతారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. నేను ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులను ప్రభుత్వమే చేపట్టనుందని, ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి ప్రతిపాదనకు సంబంధించి సవరించిన పరిపాలన మంజూరు ప్రభుత్వం క్రియాశీలక పరిశీలనలో ఉందని అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ పనులు పూర్తి చేయలేదని, గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించి 25% పూర్తి చేయని పనులు రద్దు కావడం జరిగిందని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాస్కి కింద 135 కోట్ల రుణం కోసం ఆర్థిక శాఖను అభ్యర్థించామని పేర్కొన్నారు. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనుల అభివృద్ధి ప్రతిపాదనకు సంబంధించి సవరించిన పరిపాలన మంజూరు ప్రభుత్వం యొక్క క్రియాశీలక పరిశీలనలో ఉంది. బి ప్రశ్నకు సమాధానం సవరించిన పరిపాలక మంజూరు ఇంకా ఇవ్వాల్సి ఉన్నదని ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఏదైతే బుడగట్లపాలెం ఇది యొక్క వారు అడిగినటువంటిది గవర్నమెంట్ ఈవో నోట్ 2569/644 ద్వారా
27/9/24 ఫేజ్ 1 కార్యక్రమంలో ఏవైతే ఆ యొక్క ఏజెన్సీ వారు పని చేయలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో తీసుకునేటువంటి పనిని ఏదైతే ఉందో 25% బిలో ఉండేటువంటి కూడా డీమ్డ్ క్యాన్సల్ కింద కూడా ఆ ఏజెన్సీ పని చేయడం లేదనేటువంటి ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా సాస్కి కింద 135 కోట్లతో రుణాన్ని అభ్యర్థించగా ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది. ఫైనాన్స్లో కూడా ఫైళ్ళన్నీ కూడా పంపించాము. ఎస్టిమేషన్లు వాళ్ళన్నింటినీ కూడా 444,75 రూపాయలతో రివైజ్డ్ అంచనాలు వేయడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుంది. రాగానే వారి టెండర్లు కంప్లీట్ చేసి వాటిని కూడా త్వరలోనే పనులు మొదలు చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్తున్నాను. గౌరవ సభ్యులు మేడం చెప్పి అడిగినట్టు కూడా అవి కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయమ్మా, ప్రభుత్వ పరిశీలనలో. త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ తోటి తెప్పించుకొని తమరికి కూడా ఇస్తాం. గౌరవ శాసనసభ్యులు మాధవి గారు చెప్పినట్లు ఇందాకే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ చింతపల్లి జట్టుకు మాత్రం ఎఫ్ఎల్సి టెండర్లు కూడా పిలవడం అయిపోయిందమ్మా. త్వరలోనే టెండర్లు పిలిచి ఓపెన్ చేసి వాటిని కూడా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. టెండర్లు కూడా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనసభ్యులు ఆటవిడుపు కార్యక్రమం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలాచారి ఇండోర్ స్టేడియంలలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతుంది. స్పోర్ట్స్ మీట్లో 2వ రోజైన క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, పురుషులు, మహిళలు, పికిల్ బాల్, మ్యూజికల్ చైర్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సతీకుమార్ యాదవ్ జట్ల మధ్య పోటీ జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించి క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పలువురు మంత్రులు స్పష్టం చేశారు. ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రులు తెలిపారు. ఇది ఒక స్ఫూర్తి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సందేశం ఇవ్వడం, ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఇది చాలా ఒక చైతన్యం తీసుకొస్తుంది. దానికోసం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చేసాము. మొన్న గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. 3 days పాటు ఇది ఉండదు. అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. ఇది ఒక స్ఫూర్తి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలా, యువత కూడా భాగస్వామ్యం కావాలన్నది దీని యొక్క లక్ష్యం. అంటే మీరు దాదాపు నియోజకవర్గాల్లో కూడా క్రీడాకారులను పెంపొందిస్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి సమయంలో కానీ మిగతా సమయంలో కానీ క్రీడా పోటీలు నిర్వహించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కొంత సమయాన్ని శారీరక, మానసిక ఆరోగ్యం కోసం టైం స్పెండ్ చేయాలి. దానికి ఈ క్రీడలు చాలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఇది ఒక సందేశంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక అసెంబ్లీలో ప్రజా సంస్థలు చర్చలే కాకుండా క్రీడలను కూడా ఇక్కడ భాగస్వామ్యం చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ సభ్యులు కూడా రాకపోవడం ఎలా చూస్తారు? వాళ్ళకి టైం లేదు. వాళ్ళకి ఎంతసేపు 5 ఏళ్ళు రాజకీయాలు చేయడం సరిపోయింది, ఇప్పుడేమో రాజకీయాలు చేయడం సరిపోతుంది. చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంది. ఆ అసెంబ్లీలో ఎంత కట్టుదిట్టంగా, పగడబందీగా నిర్వహిస్తున్నారో అసెంబ్లీని, ఏ బూతులు లేకుండా చాలా సిస్టమేటిక్గా ఉన్న వెళ్తే ఏంటంటే ప్రతిపక్షం లేని ప్రతిపక్షం వాళ్ళు వచ్చుంటే బాగుండేది. వాళ్ళు చేసిన అవినీతి చెప్పేటోళ్ళు, వాళ్ళు కూడా ఆ విమర్శలు స్వీకరించి మారతారేమో అనే భావం ఉండేది. ఏదేమన్నప్పటికీ వాళ్ళు ఇంకా మారని తెలిసింది. కనీసం ఏ స్పిరిట్ లేని వాళ్ళు కనీసం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని ఇక్కడికి వచ్చి ప్రదర్శించుంటే బాగుండేదేమో. అది కూడా వాళ్ళకి లేదు. ఏదేమన్నప్పటికీ ఆ భగవంతుణ్ణి వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వారాలుగా యంగ్ జనరేషన్ ఉంది ఎమ్మెల్యేలు, దీన్ని ఎలా చూస్తుంది గతంలో దానికంటే ఆ క్రీడల్లో? ఖచ్చితంగా మాకు ఇప్పుడు కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ వచ్చేటప్పటికి. సో ఇలాంటివి నిర్వహించాలి అంటే ఒక మంచి ఈ వాతావరణం సృష్టిద్దాం, అందరూ కుటుంబంలాగా, ఓ ఉమ్మడి కుటుంబంలాగా అందరం మసలాలనే ముఖ్య ఉద్దేశంతో పెట్టింది ఇది. అంతే భారీగా లాస్ట్ టైం క్లిక్ అయింది. ఈసారి ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తారు? ఏది క్రీడా పోటీలు ఎలా చూస్తారు? తప్పనిసరిగా అవసరం కదా, శారీరానికి, ఆరోగ్యానికి, అన్నిటికీ కూడా అవసరం క్రీడలు అనేటటువంటిది. ఎమ్మెల్యేస్ కూడా కొంత రిక్రియేషన్ కావాలి. ఎందుకంటే ఒకప్పుడు దీన్ని ఒక ఆనవాయితీగా ఎందుకు పెట్టారంటే అన్ని పార్టీల తాలూకా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కూడా ఉంటారు. అందరిలో కూడా ఒక మింగిల్నెస్ రావాలని. ఎప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి ఏ పార్టీలో ఎవరున్నా సరే రాజకీయ విరోధులమే తప్ప ఎవరు కూడా వ్యక్తిగత విరోధత్వాలు ఎవరికి ఉండవు. కాబట్టి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద అంత ఘాటుగా చర్చిస్తాము. బయటకు వచ్చేటప్పటికి అందరూ కూడా ఒక కలవడిగా, కలయిగ్గా ఉండాలి. దానికోసం ఆ రోజులో పెట్టినటువంటి ఆనవాయితీ మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆనవాయితీ తప్పింది. మరలా గత ఏడాది నుంచి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఇది ఆరోగ్యానికి, రాష్ట్రానికి కూడా మంచిది. థ్యాంక్ యూ. యంగ్ జనరేషన్ ఉంది. గతంలో ఎమ్మెల్యేలు అంటే 60 సంవత్సరాలు, 50, కానీ యంగ్ జనరేషన్ ఎలా ఉండదు? అంటే జనరేషన్ ఎవరైనా సరే
యంగ్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ అనేది కాదు, ఇక్కడ ఓన్లీ ఇట్స్ ఎ మింగిల్నెస్. అంటే అందరూ కూడా కలయికతో జరగాలి అనేటటువంటిది. దానివల్ల రాష్ట్రానికి మంచిది, ఎందుకంటే ఒక సౌహృద్భావం అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చర్చల యందు ఈ కలయిక వలన అసెంబ్లీలో చర్చల్లో కూడా ఇంకా పరిపూర్ణమైనటువంటి చర్చలు జరిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండే ఎమ్మెల్యేస్కు, ఎమ్మెల్సీస్కు, అలాగే మినిస్టర్లకు ఇది ఒక ఆట విడుపుగా గత ఎన్టీఆర్ హయాంలో సాంప్రదాయబద్ధంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెండుగా ఈ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఇది స్పోర్టివ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక ఎమోషన్. క్రీడ అనేది ముఖ్యంగా మనము ఇక్కడ ఆడినప్పుడు మన నియోజకవర్గ ప్రజలు కూడా అలాగే యంగ్ పీపుల్ కూడా దీన్ని హర్షిస్తారు. తప్పకుండా ఈ గేమ్స్ను అందరూ ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజలకి భద్రత కల్పించే విధంగా ఎమ్మెల్యేలు ఆట విడుపుగా ఎలా ఉంటుంది? అది సంతోషకరమైనదే. ఎమ్మెల్యేలు కూడా మనుషులు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. పైగా రాజకీయ నాయకుల మీద ఎక్కువ ఒత్తిడిలో పనిచేస్తుంటారు. ఒకవైపు ప్రజా సమస్యలు లేదా ప్రజల ఆకాంక్షలకు మనోభావాలకు అనుగుణంగా పనిచేయాల్సిన నేపథ్యంలో ప్రజా సమస్యలు తీర్చే క్రమంలో అనేక ఒత్తిళ్లు గురవుతుంటారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇటువంటి ఆట విడిపి పేరుతో ఇట్లాంటి క్రీడలు నిర్వహించడం అనేది, అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది స్వాగతించదగ్గ విషయం. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎందుకు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామం, శారీరక శ్రమ అవసరం. సో ఈ రకంగా ప్రోత్సహిస్తున్నందుకు, ఎమ్మెల్యేలను ఆరోగ్యంగా ఉంచుతూ సమాజానికి ఒక సందేశాన్ని పంపుతున్నందుకు గౌరవ సభాపతి గారికి, అసెంబ్లీ సభాపతి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను బాగుంది. వీఆర్ ఆల్సో ఫీలింగ్ యంగ్. ఎందుకంటే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా అనేక క్రీడల్లో పాల్గొంటున్నారు. యువకులు పాల్గొనడం స్వాభావికం, కానీ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఉత్సాహవంతంగా పాల్గొనడం యువతకు ఆదర్శవంతం. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు, శాసన మండలి నుంచి ఎమ్మెల్సీలు, స్త్రీ పురుషులు అనే వివక్షత లేకుండా రియల్గా స్పోర్ట్స్లో, గేమ్స్లో పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. క్రీడా మైదానంలో ఏ రకంగా అయితే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు బిహేవియర్ ఉంటుందో అదే రకమైనటువంటి బిహేవియర్తో ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్ బ్రహ్మాండంగా ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.